క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీకు అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ తణుకు నుండి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయ కాలంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చిత్త ప్రకారం జీవించాలని ఆయన అనాది కాల సంకల్పంలో ఆయన దయా సంకల్పం చొప్పున కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తాన్ని చేయడానికి దేవుడు ప్రత్యేకించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సమస్త సృష్టిని కూడా ఇది కలుగుగాక అని దేవుడు కలుగ చేశారు, సృష్టించారు. 2వ అధ్యాయంలో స్త్రీ పురుషులను మనిషిని దేవుడు సృష్టించారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైతే మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు సృష్టించారో ఆ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పతనమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో మొదటిగా ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబంలోనే నరహత్య అనేది జరిగింది. 5వ అధ్యాయం వచ్చేసరికి మృతు పొందెను ఫలానా వ్యక్తి అని చెప్పని వంశావళి రాయించబడుతూ 22, 23 వచనాలు 24 వచనాలు గనక మనం చదివినట్లయితే హానోకు దేవునితో నడిచెను గనుక దేవుడు అతన్ని తీసుకుని పోయాను, అతడు లేకపోయినటువంటి వాస్తవాన్ని మనం చదువుతున్నాం. చూడండి, మృతు పొందినటువంటి ఆ లిస్టు రాయబడుతూ అతడు దేవునితో నడిచి వెళ్ళిపోయినట్లుగా మరణాన్ని చూడుకోకుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడని మన వాక్య భాగంలో చదువుతున్నాం. హానోకు దేవునితో 300 ఏండ్లు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి హానోకు దేవునితో నడవడానికి గల అతనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటో కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఆనాటి సమాజము, ఆనాటి ప్రపంచము భయంకరమైనటువంటి పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లెమెక్ అనేటువంటి వ్యక్తి 2 భార్యలను చేసుకుని అతను వెళ్ళి వేరొక వ్యక్తిని చంపేసి తన 2 భార్యల ముందుకు వచ్చి నేనేదో గొప్ప కార్యం చేశానని చెప్పి ఒక పాట పాడుతూ ఘనకార్యంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి క్రైస్తవ కుటుంబంలో హత్య జరిగింది, ఒకరినొకరు అన్నదమ్ములిద్దరు చంపేసుకున్నారు. అలాంటి పరిస్థితులలో ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అలాంటి సమాజంలో హానోకు దేవునితో 300 ఏండ్లు నడిచాడు అని అంటే మీరు ఆలోచించండి. అతని దగ్గర బైబిల్ లేదు, అతనికి సంఘం లేదు, దేవుని మాటలు చెప్పగలిగినటువంటి దేవుని సేవకులు లేరు, బైబిల్ గురించినటువంటి అవగాహన అతనికి లేనప్పటికీ కూడా అలాంటి కాలంలో, అలాంటి సమాజంలో, అలాంటి పరిస్థితులలో హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడని అంటే అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచెను అనేటువంటి వాస్తవాన్ని మనం చదువుతున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్నాడు, దేవుని మీద సంపూర్ణమైనటువంటి నిరీక్షణ అతడు కలిగి ఉన్నాడు కాబట్టి దేవునితో అతడు నడవగలిగాడు. కాబట్టి మీరు గమనించండి, విశ్వాసం లేకోకుండా దేవునితో మనం నడవలేము. దేవుని మీద నమ్మకం లేకోకుండా, దేవుని యందు విశ్వాసం లేకోకుండా మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో గనక మనం చదువుకున్నట్లయితే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, ఎవరైతే నాతో అంటు కట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు, వారు మాత్రమే జీవము కలిగి ఉంటారని చెప్పి యేసయ్య మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి విశ్వాసి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా దేవుని నమ్మిన వారు దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి, దేవుని మాత్రమే నమ్మకం ఉంచి ఆయన మీద ఆనుకున్నప్పుడు మాత్రమే మనం దేవునితో నడవగలుగుతాం. హానోకు దేవునితో నడవగలిగాడంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద పెట్టుకున్నాడు కాబట్టి హానోకు దేవునితో నడవగలిగాడు. కాబట్టి ఈ రోజున మనకు వచ్చినటువంటి చిన్న సమస్యలలో, చిన్నటువంటి ఇబ్బందులు లేకుండా శోధనలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని మీద ఆనుకోవడానికి బదులుగా, దేవుని మీద ఆధారపడడానికి బదులుగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి క్రైస్తవులు లోకంలో, సమాజంలో లేకపోలేదు. అలా ప్రయత్నాలు చేయడం ద్వారా మేమేదో చేయగలం, మేమేదో సాధించగలమని ప్రయత్నాలు చేస్తే యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని చెప్పి యేసయ్య చెప్పారు. కాబట్టి మనంతటా మనం ప్రయత్నం చేస్తే మన వల్ల కాదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునిపైనే మనం ఆనుకోవడానికి మనము నిర్ణయం తీసుకుని దేవుని వైపు చూస్తామో తప్పకుండా మనం దేవునితో నడవడానికి, దేవునితో మనం ఏకీభవించడానికి, మనకున్న ప్రతి పరిస్థితులలో కూడా దేవుడి సహాయం మనం పొందుకోవడానికి అవకాశం ఉందని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలరా అనేటువంటి మాటను మనం చదువుకుంటాం. హానోకు దేవునితో నడవగలిగాడు అని అంటే
హానోకు దేవుని మాటకు సమ్మతించాడు. దేవుని మాటతో ఆయన ఏకీభవించాడు. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కలిసి కూడా దేవునితో నడవడానికి సిద్ధపడ్డారు. హానోకు దేవునితో సమ్మతించాడు. ఎలాగనంటే దేవుడు ఒక డైరెక్షన్లో వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాటను తూచా తప్పకుండా తన జీవితంలో అనుసరిస్తూ ఆ మాట ప్రకారం జీవించడానికి హానోకు నిర్ణయించుకున్నాడు. కాబట్టి దేవునితో సమ్మతించి నడవగలిగాడు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా తారుమారుగా, వేరుగా, పాపపు ప్రపంచముగా ఉన్నటువంటి ఆ సమాజంలో అతడు పరిశుద్ధంగా జీవించగలిగాడు. దేవునితో సమ్మతించాడు. అతడు ఏకీభవించాడు కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని కొనసాగించగలిగాడు. ఒకవేళ పాపంలో జీవించినట్లయితే హానోకు దేవునితో సహవాసాన్ని కొనసాగించలేనటువంటి వాడు. ఎందుకనంటే పాపము దేవుడు ఒక్క చోట ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి దేవునితో సమ్మతించగలిగాడు, పరిశుద్ధంగా జీవించగలిగాడు. ఒక మాట ఏంటనంటే, అందరూ జీవించినట్లుగా హానోకు జీవించలేదు, కాబట్టి అందరూ మరణించినట్లుగా హానోకు మరణించలేదు. దేవునితో నడవాలనంటే మనకి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో దేవునితో నడుస్తుంటామో అప్పుడు మనకి కాన్ఫిడెంట్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ వస్తుందో, ఎప్పుడైతే మనకి నిశ్చయత, నమ్మకత్వం దేవుని మీద మనకి ఏర్పడుతుందో, అప్పుడు మనం నిత్య జీవానికి వారసులుగా ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. విశ్వాసం లేకుండా దేవునితో నడవలేము. విశ్వాసంతో నడవకుండా మనకి నిశ్చయత రాదు. నిశ్చయత రాకపోతే మనం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేమని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. మూడవది ఏంటంటే, హానోకు దేవునితో నడవడానికి గల మూడవ కారణం ఏంటంటే, తన భవిష్యత్తును, తన కుటుంబ భవిష్యత్తును అంతటిని కూడా దేవుని మీదనే మోపుకున్నాడు, దేవుని మీదనే ఆనుకున్నాడు. మీరు ఆలోచించండి, చాలా మంది కూడా దేవునితో నడవడానికి, మాకు కుటుంబం ఉందండి, మాకు పిల్లలు ఉన్నారండి, మాకు బాధ్యతలు ఉన్నాయండి, మేము దేవునితో ఎలా నడవగలమండి, ఈ బాధ్యతలు, బరువులన్నిటితో కూడా మేము దేవునితో నడవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది, చాలా భారాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధ్యతలు మా మీద మోపబడి ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. కానీ హానోకు తన కుటుంబ భవిష్యత్తు, తన బిడ్డల భవిష్యత్తు సమస్తాన్ని కూడా దేవుని మీదనే పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 50వ కీర్తనలో మనం చదివినట్లయితే 20వ వచనములో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నాం. నీ భారము యెహోవా మీద మోపము. మనకున్నటువంటి ప్రతి పరిస్థితులను కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తనాన్ని గూర్చినటువంటి ఉపమానాన్ని తెలియజేశారు. అందులో ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఐహిక విచారణం వలనను, ధన మోసం వలనను అతడు అణచివేయబడ్డాడు, కాబట్టి వాడు నిష్ఫలుడగును అని చెప్పి వాక్యములో మనం చదువుతున్నాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూసి, ఈ లోకంలో ఉన్నటువంటి భారాలను చూసి, వాటి చేత అణిచివేయబడి మేము ఇంకా దేవునితో నడవలేము, వాటి వైపే చూస్తూ వారి భారాన్ని దేవుని మీద మోపకుండగా తమంతట తామే ఏదో సాధించాలని ప్రయత్నం చేసి దేవునితో నడవకుండా వాళ్ళు అలాగే నిష్ఫలులుగా మిగిలిపోయారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హానోకు తన జీవితంలో ప్రతి పరిస్థితిని, ప్రతి దానిని కూడా దేవుని మీదనే మోపుకున్నాడు, దేవుని మీదనే ఆధారపడ్డాడు, దేవుని వైపునే చూశాడు. తన కుటుంబ బాధ్యత, తన భవిష్యత్తు దేని గురించి కూడా చింతించకుండా దేవుని మీద మోపుకున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేని గురించి కూడా మీరు చింతపడకుడి, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి మీ దేహం గురించి కానీ, మీ వస్త్రాల గురించి కానీ మీరు చింతించకండి. చింతించడం అన్యజనులు చేసే పని. మరొక మాట ఏంటో తెలుసా, చింతించడం పాపం అని వాక్యం చెప్తుంది. మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. మొదట మీరు వెతకినప్పుడు మీకు కావలసిన అన్నిటిని కూడా దేవుడిస్తాడని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి హానోకు దేవునితో నడవడానికి గల 3 కారణాలు. మొట్టమొదటిది, విశ్వాసముతో దేవునందు నమ్మకం ఉంచాడు, దేవుని మీదనే ఆధారపడ్డాడు. రెండవది, దేవుడు చెప్పిన మాటకు సమ్మతించి ఆయనతో నడవగలిగాడు. మూడవది, తన భవిష్యత్తును, తన పరిస్థితిని అంతటిని కూడా దేవుని మీదనే భారం వేసి, ఏ దాని గురించి కూడా ఆయన ఆలోచించకుండా దేవుడున్నారు అనేటువంటి ఆలోచనతో తన సమస్తాన్ని కూడా, తన కుటుంబ బాధ్యతలు, భారాన్ని అంతటిని కూడా దేవుని మీద మోపుకొని దేవునితో నడవగలిగాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారందరికీ కూడా దేవుని సావుకునిగా నేను తెలియజేసేదేనంటే, దేవునితో నడవాలని తీర్మానించుకుని ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయామేమో, దేవుని మీద విశ్వాసాన్ని నిలపకుండగా, దేవుని మీద నమ్మకం ఉంచకుండగా, ఆయన మాటతో సమ్మతించకుండగా, లేకుంటే మన ప్రతి భారాన్ని ఆయన మీద వేయకోకుండా ఒకవేళ వెనక్కి దిగిజారిపోయామేమో, ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవునితో నడవడానికి హానోకు దేవుని విశ్వాసం ఉంచాడు. ఇప్పుడున్నటువంటి సమాజంలో బైబిల్ గురించినటువంటి అవగాహన అప్పుడు లేనప్పటికీ కూడా హానోకు దేవునితో నడవగలిగాడు. ఈ రోజుల్లో ఎంతో అవగాహన కలిగినటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. బైబిల్ మన చేతిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం కూడా దేవునిని వెంబడించి ఆయనతో సమ్మతించి నడిచినప్పుడు మాత్రమే
నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. నాగటి మీద చేవేసిన వాడు వెనక్కి తట్టు చూసినట్లయితే నాకు పాత్రుడు కాడు అని చెప్పి యేసయ్య చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా దేవునితో నడవడానికి, దేవుని మార్గంలో నడవడానికి, ఆయనందు విశ్వాసం ఉంచి, ఆయనతో సమ్మతించి, ప్రతి భారాన్ని దేవుని మీద మోపుకుని హానోకు వలె మనము కూడా మన పరుగును కడముట్టించడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా కన్న తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు. హానోకు యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చారు. 300 సంవత్సరాలు హానోకు మీతో నడిచినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. తండ్రి, హానోకు ఎలాగైతే మీ యందు విశ్వాసం ఉంచారో, హానోకు ఎలాగైతే నాయన మీతో సమ్మతించారో, హానోకు ఎలాగైతే ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్క బాధ్యతను, భవిష్యత్తునంతటిని కూడా మీపైనే మోపుకుని ఎలాగైతే కుటుంబంతో కలిసి మీతో నడవగలిగారో, అలాగే మీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన మీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి మీతో నడవడానికి, మీతో సహవాసంలో కొనసాగడానికి మీరు మా విశ్వాసాన్ని స్థిరపరచండి. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి బలపరిచి మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, మీ సంకల్పాన్ని సంపూర్ణంగా తండ్రి నెరవేర్చుటకు తగిన కృపను, శక్తిని, బలాన్ని, మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కాపాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.